వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు కుర్సాల కన్నబాబు, దాడిశెట్టి రాజా. కాకినాడ రూరల్లో ఎస్ఐఆర్ పై వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చంద్రబాబు తన సంపద సృష్టించుకుని రాష్ట్ర ప్రజలను ముంచేస్తున్నారని దాడిశెట్టి రాజా విమర్శించారు. వైఎస్ జగన్ తిడితే మాస్ లీడర్ అయిపోతానని మంత్రి లోకేష్ అనుకుంటున్నారని, రాజకీయాల్లో సంస్కారంగా మాట్లాడటం నేర్చుకోవాలని కన్నబాబు హితవు పలికారు. లోకేష్ గారు మాస్ లీడర్ అనిపించుకుందామని మధ్యన జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే తిడుతున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి లోకేష్ గారి స్థాయికి మధ్య తేడా మనం చెప్పక్కలే, ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఒక ఫైటరు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చూసి వచ్చాడు. ఆయన సోనియా గాంధీ లాంటి వాళ్ళనే ఢీకొని వచ్చాడు. ఎప్పుడైనా ఎవరి దగ్గర వంగడం చూసారా? నిటారుగా నిలబడడం తప్పించి ఏ నాయకుడి దగ్గరన్నా ఇలాగ వంగడం చూసారా మీరు? అలాంటి నాయకుడిని పట్టుకుని ఏదేదో పేర్లు పెట్టాను. అసలు మేము పేర్లు పెడితే మీరు రోడ్డు మీద వచ్చి తిరగలుగుతారా? జగన్ గారు అనే నాయకుడు ఇవాళ జనం గుండెల్లో ఉన్న నాయకుడు. గవర్నమెంట్ పోయిన తర్వాత జగన్ గారు పెట్టిన 10 కొద్ది ప్రెస్ మీట్లకి ఆయన సంధించిన ఒక్క ప్రశ్నకు కూడా ఈ గవర్నమెంట్ సవ్యంగా సమాధానం చెప్పలేదు. ఏదన్నా అంటే గొడ్డల పార్టీ అంటున్నారు. మరి వాళ్ళ గుణపం పార్టీ కదా, వెన్నుపోటు పరిచి గుణపం పార్టీ కదా వాళ్ళదే. అంటే అలా మాట్లాడాలంటే ఎన్నో చేయొచ్చు. ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి కూడా సవ్యంగా సమాధానం చెప్పకుండా అమరావతిలో అవినీతి గురించి ప్రశ్నించిన, ఆరోగ్యశ్రీ గురించి ప్రశ్నించిన, పేదల తాలూకు విద్య గురించి ప్రశ్నించిన, మరి ఈరోజు బ్యాగులు కానీ కిట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇంకా కూడా విద్యార్థులకి. అది కూడా వాయిదా వేసుకున్న పరిస్థితి, చేతులు ఎత్తేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. విద్య, వైద్యం అన్నింటిలోని కూడా అప్పులు చూస్తే కొండల్లో బేరిపోతున్నాయి. అప్పులు చూస్తే కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద ఆధారపడి ఉన్నా సరే గ్రాంట్లు తేలైన పరిస్థితి. ఆయన సొంత సంపద సృష్టి చూసుకుంటున్నాడు కానీ ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముంచేస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.